ఉంది, వాళ్ళ మీద ఉంది, టోటల్ ఎంపీల మీద కూడా పెద్ద బాధ్యత ఉంది. ఇవన్నింటిని కోఆర్డినేట్ చేసుకుంటూ రాష్ట్రానికి సమస్యలన్నీ పరిష్కరించి. రైట్ రఘు, మీరు ఏదో చెప్తున్నారు ఇందాక. ఏం లేదు, ఏదైతే ఇందాక మనం చంద్రబాబు నాయుడు గారితో లాస్ట్ టైం నేను మన పెట్రోల్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళాం. ఎంపీలు 3-4 ఎంపీలు వచ్చారు. షాయద్ రామ్మోహన్ కూడా ఉన్నట్టున్నారు, అని కూడా ఉన్నట్టున్నాడు. ఏం చెప్పారు సార్, ఇప్పుడు ఇవాళకి ఆంధ్రప్రదేశ్ లో అనేక గ్రామాలకి ఇంటింటికి పైపు గ్యాస్ లైన్ ఆల్మోస్ట్ శాంక్షన్ చేయించారు దగ్గర. ఆయన ఆ రోజు ప్రపోజల్ అది ఎప్పుడు 2014లో ఆయన ఫస్ట్ కలిసినప్పుడు మంత్రికి ఇచ్చిన ప్రపోజల్ అది. వెంటనే ఆ గెయిల్ ఆఫీసర్ని మొత్తం ప్రిన్సిపల్ సెక్రటరీ అందరినీ పిలిపించి ఇది చాలా నాకు అన్నాడు చంద్రబాబు గారు, ఒకటే అన్నాడు, నాకు పెట్ ప్రాజెక్టు, నాకు 80% ప్రాజెక్ట్ నాకు 5 ఏళ్లలో పూర్తి కావాలి అని అంటే వెంటనే దాన్ని యుద్ధ ప్రాతిపదికగా తీసుకుని వాళ్ళు మరి పూర్తి అయిపోయింది కదా. ఆల్మోస్ట్ అన్ని గ్రామాల్లోనూ మనకి వేసేస్తారు పైప్ లైన్ అంతా. అది ఇంటికి ఇవ్వడం అనేది టెక్నికల్ గా కాస్త దానికి ఏదో ప్రాబ్లం ఉన్నట్టు అది కూడా చేస్తారు. దానికి సంబంధించింది విత్ 1 year లో నాకు తెలిసి అవుతుంది. రామ్మోహన్ గారు నువ్వు కలిసి ముందు ఆంధ్రప్రదేశ్ లో రోడ్లు వేయించండి, రూరల్ రోడ్స్ ఎక్కడ రోడ్ లేదు, కష్టపడి ఆ రోడ్లు వేయించండి. అన్ని రోడ్లను కొట్టుకుపోయినాయి. రామ్మోహన్ నాయుడు గారు ఫాదర్, అదే రామ్మోహన్ నాయుడు గారు కాదు, ఖమ్మంపాటి రామ్మోహన్ రావు గారు, నువ్వు ఇద్దరు కలిసి ముందు ఆంధ్రప్రదేశ్ లో. ఇప్పుడు మనకు అదృష్టం ఏంటంటే ఒక ఇద్దరు విజనరీస్, మోడీ గారు దేశాన్ని అంతటిని వికసిత భారత్, దేశం వికసిత భారత్, అంతేగాని ఢిల్లీ వికసిత భారత్ కాదు ఇది. దేశంలో అన్ని రాష్ట్రాలు వికసిత భారత్ కావాలనే కోరిక ఇది. సో అంటే దానిలో భాగమే ఆంధ్రప్రదేశ్. ఖచ్చితంగా మార్పు ఉంటుంది. గతంలో చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. గత ప్రభుత్వంలో మా సీఎం గారు ఏం చెప్పారంటే, మీ ఎంపీల్ని మీరు ఎవరన్నా కలిసి ఏదైనా ప్రాజెక్ట్ అడగడం కానీ మంత్రులను కలవడం కానీ చెప్తే తోలు తీస్తామని చెప్పాడు. కాబట్టి ఎవరు వెళ్ళి సాహసం చేయలేదు. ఎవరు కాదు కుక్కరి పిల్లల పడున్నారు. రైట్ రఘు, రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ రామ్మోహన్ రావు గారు. ఇప్పుడు వాళ్ళందరూ విత్ డ్యూ రెస్పెక్ట్స్ టు అందరూ సీనియర్లు అంటే వాళ్ళంతా హోలిస్టిక్గా మాట్లాడుతున్నారు, బాగుంది. కానీ వాస్తవాలు వేరండి. ఎందుకంటే రాష్ట్రాలని సరిగ్గా చూడకపోవటం వల్లనే సమాఖ్య స్ఫూర్తి కొరవడిందని మనం చెప్పుకుంటున్నాం. అది ఫైనల్. రైట్, రామారావు గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. పుల్లారావు గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చర్చలో పాల్గొన్నందుకు. ఇక మనం ఒకసారి కేంద్రం నుంచి రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ కూర్పు ఎలా ఉండబోతోంది, ఎవరెవరికి అవకాశాలు ఉండబోతున్నాయనే దాని మీద పెద్ద చర్చ నడుస్తుంది. అలాగే పార్టీలు కూడా కూటమిలో బీజేపీ, జనసేన ఉన్నాయి, వాటి పరిస్థితి ఏంటి. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా మంత్రివర్గ కూర్పు విషయంలో కొన్ని ఫిక్స్డ్ పాలసీస్ ఇంప్లిమెంట్ చేస్తారు. మరి ఈసారి కూడా అలాగే ఉంటారా, లేకపోతే కొత్తగా ఏమైనా ఆలోచన చేస్తారా? ఈ అంశాలు చర్చిద్దాం ఒక చిన్న బ్రేక్ తర్వాత.